ఒక రైతులు ఎంతో వాళ్ళ భూమిని నమ్ముకొని బతికే రైతు ఈరోజు ఈ రాష్ట్రం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని చెప్పి మరి అన్ని వేల ఎకరాలు రైతులు పొలాలు ఇచ్చి ఇప్పటికీ మనం చూస్తున్నాం 12 సంవత్సరాలు దాటి 13వ సంవత్సరం కూడా వచ్చేసింది. ఒక 5 సంవత్సరాలు ఒక యువకుడు కష్టపడి మరి దాన్ని నిర్మాణం చేస్తూ పైకి తీసుకొస్తుంటే ఎన్నో విమర్శలు చేసి అసలు అమరావతి రాజధాని కాదు అని చెప్పి గత 5 సంవత్సరాలు ఎన్నో నిందలు వేశారు సీఎం గారి మీద. మరి ఈరోజు వాళ్ళు వచ్చి లోపల జరుగుతున్న అన్యాయాన్ని పరిశీలిస్తారంట. అన్యాయం చేసింది రైతులకి, వీళ్ళు రాజధానికి అన్యాయం చేసింది ఎవడన్నా ఈ భారతదేశంలో ఉన్నారంటే ఈ వైసీపీ నాయకులు, ఆ మాజీ ముఖ్యమంత్రి. ఒక రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేసిన ఘనత ఈ బ్యాచ్కే చెందిద్ది. ఈరోజు మరి వాళ్ళు వచ్చి మేము రాజధానిలో పరిశీలిస్తామంటే ఆ అర్హత, హక్కు వాళ్ళకి అసలు రాజధానిలోకి అడుగుపెట్టే అర్హత లేని వాళ్ళు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఈ దొంగల బ్యాచే. మరి ఈరోజు చూసుకుంటే అమరావతిలో అసలు అభివృద్ధి జరగడం లేదు, అవినీతి జరుగుతుంది అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? అభివృద్ధి అసలు అమరావతిలో జరగట్లేదా? అమరావతిలో అభివృద్ధి జరుగుతుందా? అమరావతిని ప్రపంచం ఎందుకు చూస్తుందా? అమరావతి వైపు ప్రధానమంత్రి ఈ రాష్ట్రం ఏమందిపించబోతుంది ఈ ప్రపంచానికి అని చెప్పి ఎదురు చూస్తుందా? ఈ భారతదేశ పౌరులకు తెలుసు, ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు వాళ్ళకు తెలుసు, ప్రపంచానికి తెలుసు అమరావతిలో ఏం జరుగుతుందో, అమరావతి ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో కూడా. చిన్న పిల్లవాడిని ఎల్కేజీ స్టూడెంట్ని అడిగినా, ఇప్పుడు వెళ్ళి ఏదైనా స్కూల్లో అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి అంగన్వాడీ స్కూల్లో పిల్లల్ని అడిగినా చెప్తారు ఈ ఎదవలకు తెలీదు, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు ఏదైనా అభివృద్ధి చెందుతుంది అని అంటే వాళ్ళ కళ్ళన్నీ ఎట్లా ఉంటాయంటే పచ్చకామీరులోడికి కళ్ళు ఇప్పుడు పచ్చగానే కనపడుతుంది అంతా లోకం అంతా. మరి వీళ్ళు పచ్చకామీరులోడు అనాలా లేకపోతే ఇంకేమన్నా అనాలో ఈ ఎదవల్ని అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని మళ్ళీ ఒక 5 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేశారు అప్పుడే. ఇక అంటే ఏంటంటే అభివృద్ధి చెంది రాష్ట్రం బాగుంటే వీళ్ళకి సమూలంగా స్థానం లేకుండా పోతుంది. రాష్ట్రంలో వీళ్ళు ఒక ప్రజాప్రతినిధులుగా కూడా ఎన్నుకోబడరు. చూస్తున్నాం 11 మందికి పరిమితం అయ్యారు. రాబోయే రోజుల్లో వాళ్ళ అధ్యక్షుడే గెలుస్తాడో గెలవడో అనే పరిస్థితిలో ఈరోజు కొత్త మాయ స్టార్ట్ చేశారు. కొత్త పల్లవి పాడుతూ పరిశీలనకు వస్తామంట వీళ్ళ. అమరావతి రైతులు కొంతమంది మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కదా, వాళ్ళేమో మాకు నష్టం జరుగుతుంది, ఈ అమరావతి అభివృద్ధిలో మొత్తం అంతా కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ఆరోపణలు కూడా చేస్తున్నారు, మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదంటున్నారు. ఎవరు కావాల్సిన వాళ్ళండి? రైతులు రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఒక రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చారండి పొలాలు. ఎవరు చుట్టాలు? చంద్రబాబు గారు చుట్టాలు ఇచ్చారా? లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న అధికారులు అందరూ మనం చూస్తున్నాం, వాళ్ళందరూ ఎక్కడోళ్ళు ఎవరెవరో ఏ ప్రాంతాల నుంచో వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు. మరి 175 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు. ఈ 11 మంది తప్ప, ఈ ఎదవలు తప్ప రాష్ట్రం అంతా అమరావతి అభివృద్ధి మీద దృష్టి పెడితే ఈ ఎదవలో అమరావతి అభివృద్ధి చెందితే మరి మాకు పుట్టగతులు ఉండవు, ఈ రాష్ట్ర ప్రజలకి మమ్మల్ని విస్మరించినట్టే, శాంతం మమ్మల్ని గుర్తుపెట్టుకోరు అనే ఒక ఇది తప్ప వాళ్ళు గుర్తులేరు ప్రజలకి. వీళ్ళు ఎవరో తెలియదు కాబట్టే కొత్త పల్లవి అనమాట. అమ్మో అక్కడ అన్యాయం జరిగిపోతుందని అట్లన్నా మీడియాలో కనపడదామని చెప్పి ఈ లీడర్ వీళ్ళు దొంగలు ప్రయత్నిస్తున్నారు. కానీ రాష్ట్రంలో అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరు వీళ్ళని విస్మరించరు. వీళ్ళని ఆ ప్రాంతంలో అడుగుపెట్టి అర్హత లేని వాళ్ళు వీళ్ళు. అసలు తాడేపల్లి ప్యాలెస్లో నుంచే వాడిని తరిమేయాలి. రాష్ట్ర ప్రజలు ఇంకా వాడిని ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఉంచుతున్నారా అని బాధ ఉంది. ఎందుకనంటే అది చాలా తప్పు. అది అక్కడ ఉండి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో నీళ్లు తాగుతూ ఆ ప్రాంతంలో పండించిన పంట తింటూ ఆ రైతులు పండించినవి అన్నీ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన పొలాల్లో ఉంటూ ఇళ్ళు కట్టుకొని ఈరోజు వాళ్ళ అభివృద్ధినే వ్యతిరేకిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ దొంగల బ్యాచ్ని రాష్ట్రం నుంచి తరిమేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర పౌరులుగా కోరుకుంటున్నాం. ఇప్పుడు నిన్న వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేరు నాని, అవినాష్ ఇంకా తదితర నాయకులు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు అమరావతికి సంబంధించిన కొంతమంది రైతులు అడ్డగించి వాళ్ళ మీద తిరిగి తరిమి దాడి చేసి మరీ కూడా కొట్టే పరిస్థితి వచ్చింది. ఏంటంటారు? అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు? అసలు తరిమి కొట్టేయటం ఏంటండి? వాళ్ళ అర్హత లేదు. అసలు ఇది అమరావతిని మేము వ్యతిరేకిస్తున్నాం, అమరావతి రాజధాని కాదు మేము వ్యతిరేకిస్తున్నాం అని అన్నారు. వ్యతిరేకించే వాడికి
అక్కడ ఏం జరుగుతుంది వీడికి ఎందుకండి? వీళ్ళని కొట్టింది ఆ రోజు వీళ్ళు తరిమి కొట్టారు మహిళల్ని, చూసాం, రోడ్డు మీద ఈడ్చుకు వెళ్ళారు. వాళ్ళే తప్ప ఎవ్వరు రైతులు, మహిళలు వచ్చి వాళ్ళని మా ప్రాంతంలో మీరు అడుగు పెడతాకి అనర్హులు, వెళ్ళిపోమని చెప్పారు. దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు దానికి వ్యతిరేకంగా జనాలను వేసుకొని మీదకి వెళ్దామనంటే మహిళలే తరిమేశారు. వాళ్ళని చూస్తున్నాం కదా, తరిమి కొట్టారు మహిళలు. రాబోయే రోజుల్లో వాళ్ళ పరిస్థితి అదే. వాళ్ళకి రాబోయే రోజులు కాదు, ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఇది. ముందున్న కాలంలో వాళ్ళు అసలుకి రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా రైతులు పబ్లిక్ వాళ్ళని తరిమేస్తుందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా తెలియపరుస్తున్నారు. అంటే పేరు నాని గారు కానీ అంబటి రాంబాబు గారు తదితర నాయకులు అమరావతికి వెళ్ళిన వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ టీడీపీ గోండా మోకలు మా మీద దాడి చేశారు, అమరావతి రైతులు కాదు వాళ్ళు, టీడీపీ గోండా మోకలే కావాలనే ప్లాన్ చేసి పకడ్బందీగా మా మీద దాడి చేశారు, మేము అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న అవినీతి బయట పెడతామని చెప్పి మా మీద కుట్రపూరితంగా వ్యవహరించారని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి ఎవరు గోండాలను వేసుకొని వచ్చారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఒక వీడియో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, మా మంగళగిరిలో రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేశారు. దేవాలయం లాగా రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరాధించే ఆ ప్రాంతం అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఉంటుంది, ఒక రైతు బిడ్డ ఆయన. అటువంటి ఈ స్థానంలోకి వెళ్ళి పార్టీ కార్యాలయం మీద దాడి చేసి వాళ్ళే ఈరోజు నిన్న వీళ్ళందరూ కలిసి, అవినాష్, ఇప్పుడు మీరు చెప్తున్న దొంగలందరూ కలిసి మరి అక్కడికి వెళ్తే వాళ్ళల్లో ఆ వీడియోలు అన్నీ చెక్ చేసుకుంటే ఎవరి మీదకి రౌడీలు వేసుకొని వెళ్ళారో తెలుసుది. మహిళా రైతులు వచ్చి వాళ్ళని తరుగుతారు, రౌడీలు వచ్చారు, రౌడీలను తరిమి కొట్టారు. అంతేగాని ఎవరో అక్కడ తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి గోండాగిరి రౌడీజం చేస్తే రాష్ట్రంలో 11 మంది కాదు కదా, 11 మందికి సపోర్ట్ చేయడానికి ఒక్కడ కూడా ఉండడు. అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి సాంప్రదాయాలు కాదు. రామారావు గారు పార్టీ నిర్మాణం ప్రజల కోసం చేసిందే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారు. రాబోయే తరాలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని నారా లోకేష్ గారు ఆలోచిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు చూస్తున్నాం మనం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని వాళ్ళని ప్రజలు విస్మరించారనే ఒక బాధతో మరి వాళ్ళు మనసులో ఏదో పెట్టుకొని రైతుల మీద దాడి చేయడానికి వచ్చారు. రైతులే వాళ్ళని తిప్పి పంపించారు. కాబట్టి దాన్ని ఇట్లా ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇవ్వటం కూడా తప్పు అని చెప్పి తెలియపరుస్తున్నా.